మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తిరుమల కన్వెన్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వందే మాతరం గేయంతో దేశభక్తి భావాలను చాటారు। అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। మహానాడు సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి। చిన్నారుల నృత్యాలు, మహిళలు, యువత ఉత్సాహంగా పాల్గొనడం వేడుకలకు మరింత కళను తీసుకొచ్చింది। డిజిటల్ మహానాడులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా కార్యకర్తలు వీక్షించారు। అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డిజిటల్ మహానాడు ద్వారా గ్రామస్థాయి కార్యకర్తల వరకు పార్టీ సిద్ధాంతాలు చేరుతున్నాయని తెలిపారు। సూపర్ 6 పథకాలు, యువత, ఉపాధి, రైతు సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు। పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు। జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్। నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం। తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహానాడు కార్యక్రమాన్ని డిజిటల్ మహానాడు కార్యక్రమంగా నిర్వహించుకుంటున్నటువంటి సందర్భంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించినటువంటి గిద్దలూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సెహన్షా వలి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అలాగే ఈ కార్యక్రమానికి పరిశీలకుడిగా విచ్చేసినటువంటి దశరథాచారి గారికి, అందరికీ కూడా నా యొక్క మనస్ఫూర్తైన నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను। ఈరోజు తెలుగుదేశం అంటే అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మన గుర్తుకు రావడం జరుగుతుంది। ఆయన 82లో పార్టీ స్థాపించడం, పార్టీ స్థాపించినటువంటి 9 నెలల కాలంలో రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టడం జరిగింది। 83లో మే 28వ తారీఖును మహానాడుగా నిర్వహించడం మొదలుపెట్టాడు। నాటి నుంచి నేటి వరకు 44 వసంతాలని మనం మహానాడు కార్యక్రమం జరుపుకుంటున్నాం। ఇది మహానాడు అని అంటే ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించినటువంటి సమావేశం మాత్రం కాదు। ఇది తెలుగుదేశం పార్టీ ఆత్మ, గౌరవానికి ప్రతీక, ప్రజా సంక్షేమానికి మార్గదర్శి, రాష్ట్ర భవిష్యత్తు మనకి నిర్ణయించేటువంటి ఒక మహత్తరమైనటువంటి వేదిక ఈ మహానాడు వేదిక। మనకి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు జాతికి గర్వకారణం, అలాగే మహానాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకే మన పార్టీని స్థాపించడం జరిగింది।